విశాఖ తీరం కోతకు గురికాకుండా మరోసారి డ్రెడ్జింగ్ ప్రక్రియ చేపట్టారు డీసీఐ అధికారులు. దాదాపు 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను కోతకు గురైన ప్రాంతంలో లోడింగ్ చేస్తున్నారు. మరింత సమాచారం విశాఖ తీరం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. విశాఖ బీచ్లో డీసీఐ తవ్వకాలు ప్రారంభించింది. సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక అంతటినీ కూడాను తవ్వే ప్రక్రియ ప్రారంభించింది. ఇది సుమారుగా 20 రోజుల వరకు ఉండొచ్చు అన్నటువంటిది అధికారుల అంచనా. మొత్తానికైతే మాత్రం ఈ ప్రాంతంలో సబ్మెరైన్ ప్రాంతంలో తవ్వడానికి గల ప్రధాన కారణం ముఖ్యంగా ఇక్కడ కెరటాలు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సముద్రపు లోతు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల తీరం లోతు దీనివల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు రావడమే కాకుండా చాలా వరకు కూడా అనేకమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకి విశాఖ బీచ్లో కనిపిస్తుంది. సబ్మెరైన్ ప్రాంతంలో ప్రస్తుతం ఈ త్రవ్వకాలు చేపడుతున్నటువంటి డీసీఐకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దీని యొక్క టెక్నికల్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో. ఈ షిప్ డ్రెడ్జ్ 17 అండి, డ్రెడ్జర్. దీని కెపాసిటీ 7,500 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ. ఇది అక్కడ శాండ్ ట్రాప్ డ్రెడ్జింగ్ అంటారు దీన్ని. అక్కడ శాండ్ తవ్వి పోర్ట్ ఏరియాలో శాండ్ తవ్వి ఇక్కడ తీసుకొచ్చి కనెక్ట్ చేసి పంప్ అవుట్ చేస్తాం. అక్కడ దగ్గర 2 అవర్స్ అక్కడ డ్రెడ్జింగ్ చేయాలి. అది పంప్ అవుట్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. ఇది అసలు మెయిన్ చేసేది ఎందుకంటే ఇక్కడ బీచ్లో అంతా ఇక్కడ కట్టింగ్ అయిపోతుంది కాబట్టి ఇది పోడ్చడానికని ఇక్కడ పైప్ లైన్ వేస్తారు. చూడండి, ఇది పైప్ లైన్ దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ ఇక్కడ యాంకర్ వేసి షిప్ కదలకుండా లంగర్ వేసి అక్కడి నుంచి పంప్ అవుట్ చేస్తాం. పంప్ అవుట్ చేస్తే ఒక సైకిల్ పడుతుంది. 2 గంటలేమో ఇక్కడ పంప్ అవుట్ చేయడానికి, 2 గంటలు డ్రెడ్జింగ్ చేయడానికి, వెళ్ళటానికి ఒక అరగంట, ఇంకో రావడానికి ఒక అరగంట, దగ్గర 5 to 6 అవర్స్ ఒక లోడ్ పడుతుంది సైకిల్. అంటే సుమారు అంటే ఎన్ని టన్నులు కానీ క్యూబిక్ మీటర్లు కానీ ఇసుక తవ్వే అవకాశం ఉంటుంది అంటారు? మేము కాంట్రాక్టెడ్ అంటే 2.2 lakhs పర్ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం 2.2 lakhs క్యూబిక్ మీటర్ శాండ్ మేము ఇక్కడ తవ్వాలి. అది ఒప్పందం. ఇదంతా బీచ్ నరిష్మెంట్ అన్నది ఇక్కడ నుంచి రామకృష్ణ బీచ్ నుంచి మీరు భీముల వరకు కూడా ఎరోషన్ ఉంది ఎక్కువ. ఈ ఎరోషన్ అరికట్టాలంటే ఇలాగ శాండ్ ట్రాప్లలో డ్రెడ్జింగ్ చేసి ఎక్కడైతే శాండ్ ఉందో ఓన్లీ శాండ్ వేయాలి, మిగతాది మెటీరియల్ వేయకూడదు. ఓన్లీ శాండ్ తీసుకొచ్చి ఇలా డ్రెడ్జ్ చేసి ఆ శాండ్ ఇలా పైప్ లైన్ ద్వారా పంపింగ్ చేస్తే బీచ్ నరిష్మెంట్ తయారవుతుంది. దానివల్ల ఇక్కడ మీకు కావాల్సినటువంటి డెప్త్ ఇంక్రీజ్ ఉన్నదానికి తగ్గిపోయి హీప్స్ తయారవుతాయి. ఆ హీప్స్ తయారవడం వల్ల ఆ 1 year వరకు మీకు అది కాపాడు బీచ్ని ఇంకా ఫర్దర్గా ఎక్కడ కోరేయకుండా ఎరోషన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు మనం కోతకు గురి కాకుండా మనం కాపాడగలం అంటారు ఇలా తవ్వడం వల్ల? ఇలా తవ్వి ఇంత మెటీరియల్ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మెటీరియల్ ఎంత ఉందో ఇలా తీసుకొచ్చి 2.5 lakh క్యూబిక్ మీటర్ పర్ ఇయర్ వేస్తే, ఇలా వేస్తే ఆ ఇయర్ అంతా ఫుల్గా సరిపోతుంది. ఇది ఈ జాయింట్ వెంచర్లో ఇది జీవీఎంసీ, అటు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, అలాగే డీసీఐ, ఈ 3 కలిపి ఇది చేస్తున్నది. ఇది ఓన్లీ విశాఖపట్నం ఈ మన బీచ్ని కాపాడడం గురించి ఈ 3 గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కలిసి చేస్తుంది. సో 50 members ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 15-20 days నుంచి కష్టపడుతున్నామండి ఈ పైప్ లైన్ యాక్చువల్గా మేము ఏంటంటే లోవా గార్డెన్స్ వేసి నిన్న పొద్దున్నే ఇక్కడికి టో చేసుకుని వచ్చామండి. టో చేసుకుని వచ్చిన తర్వాత మేము పెట్టాం. చాలా క్రిటికల్ జాబ్ అండి ఇది. ఏంటంటే వరల్డ్లోనే ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ డ్రెడ్జింగ్ ఎవరు చేయలేదండి. డీసీ ఒక్కటే చేయగలుగుతుందండి ఈ టైప్ ఆఫ్ డ్రెడ్జింగ్. అది కోతకు గురైనటువంటి ప్రాంతం, అలాగే బాగా లోతట్టుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, లోతుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తీరంలో ఇసుకను వేయడం జరుగుతుంది అని చెప్పి డీసీఐ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, సబ్మెరైన్ ప్రాంతం నుండి.